నమస్కారం. సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసిస్తూ పోరాటాలు చేద్దాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. ప్రజల చప్పట్లు పొగడ్తలే కళాకారుల కడుపు నిండేలా చేస్తాయి. ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు కళాకారుల వెల్లడి. నకిలీ విత్తనాల రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా. నకిలీ విత్తన అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలి. ఆదివాసులపై బీజేపీ నరహంతక దాడులు ఆపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరి ఖని పట్టణంలో జరిగిన జీ తెలుగు వారి డ్రామా జూనియర్ 7 ఆడిషన్స్. సుందరయ్య బాటలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి. సిపిఎం నాయకులు గేట్ల లక్ష్మారెడ్డి వెల్లడి. సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసిస్తూ పోరాటాలు చేద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపునిచ్చారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా గోదావరి ఖని శ్రామిక్ భవన్లో ఆదివారం యాకయ్య సిపిఎం పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ శ్రేణులతో కలిసి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, నశించాలి సామ్రాజ్యవాదం, నశించాలి సామ్రాజ్యవాదం, పోరాడదాం బీజేపీ మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్ట్ భావజాలాన్ని దక్షిణ భారతదేశంలో వ్యాపింపచేసిన వ్యక్తి సుందరయ్య అని, 2 సార్లు పార్లమెంటేరియన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుందరయ్య తనకంటూ ఏమీ సంపాదించుకోకుండా సైకిల్పై అసెంబ్లీకి అసలైన కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలో చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూ పోరాటంలో ప్రధాన భూమిక పోషించి ఇళ్లు లేని పేదవారికి ఇండ్ల స్థలాలు ఇప్పించారని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమించాలని సూచించారు. ముఖ్యంగా సుందరయ్య గారు భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించిన ఒక ప్రధానమైన వ్యక్తి. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీని కావచ్చు, లేదా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర నిర్వహించడం కావచ్చు, అట్లాగే భూ పోరాటంలో ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్లకు, అర్హులైన వాళ్ళకి, పేదవాళ్లకు ఇల్లు జారులు ఇప్పించడంలో, గుడిసెలు వేయించడంలో కావచ్చు, అనేక కీలకమైన పాత్ర నిర్వహించిన గొప్ప వ్యక్తి కమ్రేడ్ సుందరయ్య గారు. అంతేకాదు పార్లమెంటులో అసెంబ్లీలో అనేక సార్లు 3 సార్లు పార్లమెంటరీగా 2 సార్లు అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచి భారతదేశంలోనే అన్ని పార్టీల యొక్క ప్రజాప్రతినిధులకు కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటే ఎలా ఉండాలని పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లి చప్రాసిన సైకిల్ స్టాండ్ లో తలపెట్టి భారతదేశంలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన మహా గొప్ప వ్యక్తి కమ్రేడ్ సుందరయ్య గారు. భారతదేశం చైనా యుద్ధం సమయంలో కావచ్చు, లేదా అనేక కీలకమైన సమయంలో ఆనాడుండే నెహ్రూ ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి కమ్రేడ్ సుందరయ్య గారు. అందుకు ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ నిర్మించిన, మరి దక్షిణ భారతదేశంలో నిర్మించిన ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ మనం తన ఆదర్శాలను, తన ఆశయాలను తీసుకుపోవాల్సిన అవసరం సిపిఎం పార్టీ కార్యకర్తలకు ఉంది. ఆనాడు కేవలం మరి దక్షిణ భారతదేశంలో ఒక శాఖగా ఏర్పాటు చేసి ఈ దక్షిణ భారతదేశంలోనే అనేక రాష్ట్రాలలో శాఖోపశాఖగా చేసి
ఒక ప్రజా ఉద్యమాన్ని, ప్రజా పార్టీని నిర్మించిన వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. ఇవాళ సుందరయ్య గారు 39వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నామంటే ఇవాళ ప్రజా పోరాటాన్ని ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుందరయ్య గారి వర్ధంతిని జరుపుకుంటున్నామంటే ఇవాళ మతోన్మాద శక్తులకు, బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ సుందరయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నామంటే ఇవాళ మరి సుందరయ్య గారి యొక్క లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని, పార్టీని విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దానికి భిన్నంగా ఇవాళ భారతదేశంలో మతోన్మాదులు ఇవాళ పెచ్చరిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ సుందరయ్య గారు ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం పనిచేసిండో, మరి కులం ఉండొద్దని, మతం ఉండొద్దని, రిజర్వేషన్ ఉండాలని, చదువులు ఉండాలని, ఉన్నత ఉద్యోగాలు ఉండాలని, పరిశ్రమలు ఉండాలని, వ్యవసాయానికి గిట్టుబడి ధర ఉండాలని, రైతులకు ఉండాలని ఏదైతే కోరుకున్నాడో సుందరయ్య గారి ఆశయాలకు తూట్టుపడుతున్న పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న స్థితి ఉంది. ఈ రందుకు సుందరయ్య గారి ఆశయాలను మనం కొనసాగించడం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన మనం ఇవాళ సిపిఎం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని 39వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజలకు పిలుపునిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండే శ్రీనివాస్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రజల చప్పట్లు, పొగడ్తలే కళాకారుల కడుపు నిండేలా చేస్తాయని పలువురు కళాకారులు అభిప్రాయపడ్డారు. గోదావరిఖని మార్కండే కాలనీలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్లో ఆదివారం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళనలో హాజరైన పలువురు కళాకారులు మాట్లాడుతూ నల్ల బంగారంలో నుంచి పుట్టుకొచ్చిన కళాకారులంతా ఏక్ ఫ్రేమ్పై కనిపించడం సంతోషంగా ఉందని, ఇలా కళాకారులందరినీ ఒకే వేదికపై నిలిపిన మధ్యలో దినేష్ అభినందనీయులని అన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిలుగా గోదావరిఖని ప్రాంతం విరాజిల్లుతుందని అన్నారు. కళ కోసం కాదు, ప్రజల కోసమని చాటి చెప్పేలా ఎందరో కళాకారులు ప్రజల మధ్య ఆడి పాడి ప్రజల మన్ననలు పొందినవారు ఈ వేదికపై ఉండడం గర్వకారణమని చెప్పారు. ప్రజల సమస్యలను కళారూపంలో, పాటల రూపంలో ప్రభుత్వాలపై గళమెత్తిన కళాకారులు మన మధ్యనున్నారని, తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన ఘనత కూడా కళాకారులకు ఉందన్నారు. అలాంటి కళాకారులకు ఇది చిరు సత్కారమైన అదే కళాకారులను మరింత ముందుకు నడిపిస్తుందని అన్నారు. అంటే ఒక చిన్న పల్లెటూరు జనగామ గ్రామ పంచాయతీగా, అడ్డగుట్టపల్లిగా, లేకపోతే మేడిపల్లిగా, మల్కాపురంగా, పాత రామగుండగా ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు మహానగరమైంది. ఆనాడు 1970కి ముందు చాలా వేల మీద లెక్క పెట్టే కళాకారులు, ఆనాడు బొగ్గుబాయి పనికి వచ్చినటువంటి వాళ్ళు కొత్తగూడెం నుంచి, బెల్లంపల్లి నుంచి, మహారాష్ట్ర బళ్ళార్చ, చంద్రాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన కొత్తలో కార్మికులే కళాకారులుగా తయారయ్యారు. ఆనాడు అధికారులు కూడా ప్రోత్సహించేవాళ్ళు కళాకారులు బాగా. అప్పుడు ఉన్నటువంటి ఏజెంట్ సుబ్బయ్య గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక మంది సింగరేణి అధికారులు కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆనాడు ఇక్కడ మాయాబజార్ జరిగేది, మాయాబజార్లో కూడా నాటకాలు జరిగేవి. కార్మిక కళా సమితిగా ఆనాడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. లిటిల్ ఆర్ట్ థియేటర్స్, లిటిల్ అన్న నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అమరజీవి కార్మిక నాయకుడు భాస్కర్ రావు గారు, ఆయన నాయకుడు, కళాకారుడు కూడా. ఆయనకున్నటువంటి శ్రద్ధ, ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్తో ఆయన కూడా కొన్ని నాటకాలు ప్రారంభిస్తే ఆ తర్వాత 1974లో ప్రజానాట్య మండలి ఆవిర్భవించింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు, నవోదయ మిత్ర మండలి శంకరన్న నాయకత్వాన్ని, ఆ తర్వాత సిరిబువ్వ, గోదావరి కళా సంఘాల సమాఖ్య, కృషి కల్చరల్ ఆర్ట్స్, అరుణోదయ, రకరకాల ప్రజా కళాకారులు, పౌరాణిక కళాకారులు, జానపద కళాకారులు, సాంఘిక కళాకారులు, అనేక రకాల్లో కళాకారులు తయారైనారు. ఆ తర్వాత సినిమాల ప్రభావంతో, వెస్టర్న్ ఇంప్రెషన్తో డ్యాన్స్ డైరెక్టర్లు కూడా తయారైనారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కొరియోగ్రఫీ జరుగుతున్నది. ఆ రకంగా వెస్టర్న్, ఈస్టర్న్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అనేకం మొదలైనవి. మనం చూస్తున్నాం అనేక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. ఆ కాలంలో టికెట్ కొని కూడా గోదావరిలో నాటకం చూసేవారు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ పక్కన ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ కట్టింది. ఆ పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అటువైపు ఓపెన్ డయాస్ ఉండేది, ఓపెన్ స్టేజ్ ఉండేది. అక్కడనే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఫైవ్ లైన్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి విఠలనగర్ నుంచి నడుచుకుంటూ వచ్చి డ్రామాలు చూసిపోయేటువంటి చరిత్ర గోదావరికి అనుకున్నది. టికెట్ కొని నాటకం చూసిన చరిత్ర ఉన్నది. అనేక కార్యక్రమాలు ఆనాడు జరిగినాయి. సినిమా నటులు సి నాగభూషణ గారు వచ్చి రక్త కన్నీరు ఓటర్స్ టాక్సీలో జరిగింది. తర్వాత సెక్రటేరియట్ స్కూల్లో అందరూ బ్రతకాలి నాటిక.
ఈ రకంగా నాటకాలని, నాటికల్ని, కళల్ని, జానపదాలని, పౌరాణికాలని అనేక పోషించినటువంటి కళారంగం గోదావరి కనికే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా ఖ్యాతి వహించింది, కీర్తి గడించింది. గోదావరి కని అంటే కళలకు నిలయం. బొగ్గు ఎట్లయితే పుడుతుందో, బొగ్గు వజ్రం, నల్ల వజ్రం ఎట్లయితే పుడుతుందో అలాంటి నల్ల వజ్రాలు, బ్లాక్ డైమండ్స్ గోదావరి కనిలో ఉన్నాయి. అలాంటి వారు అనేక మంది ఉద్భవించారు. 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో. అప్పుడే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో, మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం తెలుసుకున్నా. సామాన్య కానివ్వండి, లచ్చన్న, జాగవన్న, చీకటి అంజన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే. ఇందులో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాకారులను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ముఖ్య అతిథులతో కలిసి సన్మానించారు. కళాకారులు కె స్వామి అధ్యక్షతన మ్యాజిక్ రాజా వ్యాఖ్యాతగా జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, దామెరి శంకర్, దయా నర్సింగ్, ఈదునూరి పద్మ, కొప్పుల రాజనర్సు, రంగజ్యోతి, బతుకుల రాజన్న, రాజమౌళి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. మహిళా సాధికారత సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య అన్నారు. గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉమెన్ డెవలప్మెంట్ స్కిల్స్ లో భాగంగా గోదావరికనిలో ఉచిత కుట్టు మిషన్, మగ్గం వర్క్ ట్రైనింగ్ నేర్చుకునే మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా సాధికారత ఫైనాన్షియల్ లిటరసీ సంధ్య హాజరై మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతతోని మహిళలకు చేయూతన్నారు. మహిళా సాధికారత సాధించడం కోసం ప్రతి ఒక్క మహిళ తమ వంతు కృషి చేయాలని, మహిళా చట్టాలు, అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, బాలికల చదువు, మహిళా సాధికారత పెంపొందించే అంశంపై ఆమె మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపైన అవగాహన కల్పిస్తూ వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ గురించి వివరించారు. పిల్లలు ఎక్కడ మీకు ఏమనిపించినా కూడా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినట్లయితే మేమే తీసుకెళ్తాం. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో లీగల్ అథారిటీస్ కూడా ఉంటాయమ్మా. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం లీగల్ గానే ఉంటుంది. నెక్స్ట్ మహిళల స్టేజ్. మహిళలు ఎవరు? మనమే. 18 to 60 years లోపలనే మహిళల కింద
పరిగణిస్తారు. మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? నేను అందరికి ప్రాబ్లం రావాలని, ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. మనకు కొన్ని సదుపాయాలు, కొన్ని ఫ్రీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని చేస్తున్నారు కదా, వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్ టైంకి. కరెక్ట్. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ స్కిల్స్ వ్యవస్థాపకులు ఎస్ లావణ్య శిక్షణ అనంతరం మహిళలకు సర్టిఫికెట్లు అందజేయగా ఈ కార్యక్రమంలో ట్రైనర్ డి శిరీష, మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాల రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నకిలీ విత్తన అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు, కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలని చెప్పి రైతులకు అమ్మడం, తీరా అవి సరైన దిగుబడి రాక రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారన్నారు. రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నకిలీ, కల్తీ విత్తనాల స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, వారిని అరికట్టడంలో భాగంగా వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ బృందాలు రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో గల విత్తన ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు, అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపించడం, రవాణా వాహనాలను కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుందని, లైసెన్సులు లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలు వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను సరఫరా నిరోధించేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందని, నకిలీ విత్తన అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలుకు జాబితా కూడా సిద్ధం చేయడం జరుగుతుందని సిపి తెలిపారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలని, ఆదివాసులపై బీజేపీ నరహంతక దాడులు ఆపాలని, ఆదివాసీ హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం గత 5 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో 120 మందికి పైగా గిరిజనులను బోటకపు ఎన్కౌంటర్లో హత్య చేసిందని, ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజన మహిళలు, పసిపిల్లలను క్రూరంగా కాల్చి చంపిందని, బీజేపీ, మోడీ, షా ప్రభుత్వం 2024 చివరి వరకు దేశంలో మావోయిస్ట్ పార్టీని, విప్లవ సంస్థ లేకుండా చేస్తానని ప్రకటించిందన్నారు. గత 58 సంవత్సరాలుగా దేశంలో పాలక వర్గాలు విప్లవ సంస్థల పార్టీలను లేకుండా చేయడానికి బోటకపు ఎన్కౌంటర్ల పేరుతో వేలాది మందిని హత్య చేసిందన్నారు. విప్లవ సంస్థను నిషేధించింది, అర్బన్ నక్సలైట్ల పేరుతో ఎన్ఐఏ, యూఏపీఏ కేసులను పెట్టి జైలుకు పంపించిందని ఆరోపించారు. పాలక వర్గాలు విప్లవ సంస్థల కార్యక్రమాలను శాంతి భద్రతల సమస్యగా చూడడం సరైంది కాదని, విప్లవ సంస్థల భావాలు, లక్ష్యం ప్రజల ఆర్థిక, రాజకీయ,
సామాజిక సాంస్కృతిక అంశాలపై పోరాడుతుందన్నారు. ఈ దేశంలో ఆర్థిక సమానతలు, దోపిడీ, పీడనలో ఉన్నంతకాలం విప్లవ సంస్థలు, విప్లవ ఉద్యమాలు ఉంటాయని ఎవరూ అంతం చేయలేరని స్పష్టం చేశారు. 16 రాష్ట్రాల్లో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి బీజేపీ ప్రభుత్వం గిరిజనులపై యుద్ధం ప్రకటించిందని, గిరిజనులను అడవి నుండి వెళ్లగొట్టి ఖనిజ సంపదను కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యం ఉందన్నారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించలేని బీజేపీ, మోడీ, షా ప్రభుత్వం సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న మావోయిస్ట్ పార్టీ, విప్లవ సంస్థలపై నిషేధం, నిర్బంధం, బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో ఇవాళ ప్రజా పోరాటాలను ఒకవైపు పనిచేస్తూనే దేశంలో ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజలపైన తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ల నుంచి అణచివేస్తుంది, అమలు చేస్తుంది. అదేవిధంగా ఇవాళ దండకారణ్యం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీలు తమ యొక్క భూమి కోసం, జంగల్ జమీన్ కోసం గత దశాబ్ద కాలంగా పోరాడుతుంటే ఒకవైపున గ్రీన్ హంట్ పేరు మీద తీవ్రమైనటువంటి దాడులు చేశారు. దాని తర్వాత ఇవాళ ఆపరేషన్ కగార్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని తీవ్రమైనటువంటి అణచివేసినటువంటి చర్యలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 120 మంది ఆదివాసీ ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ కార్యకర్తల్ని చంపివేసినట్టుగా ఇవాళ పౌర హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ కమిటీలు చేసి ఇవాళ సమాజానికి అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక వెంటనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యకాండ చేస్తుందో, బీఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్నటువంటి హత్యకాండను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు నిరసించాలని చెప్పి మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్, ఏ వెంకన్న, బి అశోక్, చిరుక శంకర్, కాదాసి లింగమూర్తి, ఎం దుర్గయ్య, కొండ్రం మొగలి, బి బుచ్చయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎడ్ల రవికుమార్, కె ఎల్లయ్య, డి రాజేశం, ఎన్ రాజేందర్, ఎస్ రమేష్, కాంపెల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గోదావరి కనిపట్నంలో ఆదివారం జీ తెలుగు వారి డ్రామా జూనియర్ 7 ఆడిషన్స్ జరిగాయి. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల పిల్లల్లో యాక్టింగ్, డాన్స్, సింగింగ్స్లలో ప్రతిభ ఉన్న వారిని జీ తెలుగు ఛానల్ వారు సెలెక్ట్ చేసుకుని వారిని జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్ 7 ప్రోగ్రాంలో నటింపు చేయడానికి గోదావరి కని ఐరిస్ బ్లూ స్కూల్లో ఆదివారం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్లో పిల్లలు అధిక సంఖ్యలో హాజరై తమ టాలెంట్ని నిరూపించుకున్నారు. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి వారికి ట్రైనింగ్ ఇచ్చి డ్రామా జూనియర్ 7లో నటింపు చేయనున్నారు. నాకేమైనా వండి పెట్టావా, లేకపోతే నేనే అనుకొని తినాలా? నీకు పెళ్ళ నన్ను సవాల్లో పెట్టి చెప్పిన నిన్ను నువ్వు నన్నేం చేయలేవురా. వదలవమ్మా, వదలా సుందరయ్య బాటలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం 2వ డివిజన్ కార్యదర్శి గేట్ల లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకురాలు నాగలక్ష్మి అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీలో తోట రవీందర్, మల్కాపూర్లో కొండారపు రాజ్కుమార్, ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కదాసి మల్లేష్ సిపిఎం జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గేట్ల లక్ష్మారెడ్డి, పి నాగలక్ష్మి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలో సుందరయ్య నిదర్శనమని, ఉన్నత కుటుంబంలో జన్మించిన, నిరంతరం బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడిని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరూ కొనియాడబడే మహోన్నత వ్యక్తి సుందరయ్య అని, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పనిచేసేవారని, వర్గరహిత సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడం, వారి ఆశయబాటలో నడవడమే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం నాయకులు వి శ్రీనివాసరెడ్డి, మహిపాల్ రెడ్డి, విజయ్, అజయ్, ముతనూరి, ఎం సాంబయ్య, సంపత్, రంగారెడ్డి, ఈ రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఇంద్రచాలికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మ్యాజిక్ రాజాను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సన్మానించింది.
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని దుర్గానగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను మ్యాజిక్ రాజాను అతిథులు నిర్వాహకులు శాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. కళారంగానికి మరిన్ని సేవలు అందిస్తూ సన్మాన సత్కారాలతో ఖని ప్రతిష్టను మరింత నిమడింపు చేయాలని సూచించారు. కాగా కార్యక్రమానికి తొలి పరుకులుగా మ్యాజిక్ రాజా వ్యాఖ్యానం కార్యక్రమానికి వన్నె తెచ్చింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దెల దినేష్, ఇఫ్టా జాతీయ సమితి సభ్యులు కె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, దామరి శంకర్, దయా నర్సింగ్, డాక్టర్ రంగజ్యోతి, కాతిపాక రాజమౌళి, ఈదునూరి పద్మ, సోగాల వెంకటి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుందరయ్య ఆశయాలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసిస్తూ పోరాటాలు చేద్దాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపు. ప్రజల చప్పట్లు, పొగడ్తలే కళాకారుల కడుపు నిండేలా చేస్తాయి. ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు కళాకారుల వెల్లడి. నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా. నకిలీ విత్తన అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలి. ఆదివాసులపై బీజేపీ నరహంతక దాడు ఆపాలి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరి ఖని పట్టణంలో జరిగిన జీ తెలుగు వారి డ్రామా జూనియర్ 7 ఆడిషన్స్. సుందరయ్య బాటలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి. సిపిఎం నాయకులు గేట్ల లక్ష్మారెడ్డి వెల్లడి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.